మనం టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ డాక్టర్ మొహమ్మద్ దావూద్, ఆస్ట్రో న్యూమరోగ్రాఫాలజిస్ట్. ఇప్పుడు మనం బిడ్డ పుట్టగానే జనరల్గా మన పూర్వకాలం నుంచి కూడా రామాయణ భారతాల కాలం నుంచి కూడా పేర్లు పెట్టడం అనేది, నామకరణం అనేది ఒక పవిత్రమైన ప్రోగ్రాం. రామచంద్రులు పుట్టినప్పుడు కూడా, రాముడు లక్ష్మణుడు వీళ్ళు పుట్టినప్పుడు కూడా వశిష్ఠుల వారు వచ్చి వాళ్ళకి నేమ్కి పేరు పెట్టారు. అంటే నేమ్ అనేది అంత ముఖ్యం. ఇదివరకు రోజుల్లో నేమ్ అనేది వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళతో కానీ, ఆ ఊళ్ళో పెద్దవాళ్ళు కానీ, పురోహితులు కానీ ఇలాంటి వాళ్ళ చేత పెట్టించేవాళ్ళు. అది జ్యోతిష్య ప్రకారంగా పెడుతున్నారు. ఇప్పుడు జ్యోతిష్యముతో పాటు న్యూమరాలజీతో కూడా కలిపి పెట్టగలిగితే చాలా మంచి ఇదవుతుంది. ఎందుకంటే టెక్నాలజీ పెరిగింది. ఇదివరకు కంప్యూటర్స్ లేవు. కంప్యూటర్స్ ఇప్పుడు అన్నీ వాడుకుంటున్నాం. ఇప్పుడు స్పీడప్ అయింది. ఇప్పుడు ఇది న్యూమరాలజీ అనేది ఇప్పుడు న్యూ సబ్జెక్ట్ కదండి అని అనుకోవచ్చు. కానీ న్యూమరాలజీ అనేది ఓల్డెస్ట్ సబ్జెక్ట్. బీసీ కాలంలోనే దీన్ని న్యూమరాలజిస్ట్ని వాడేవాళ్ళు. ఇప్పుడు నేము పెట్టాలి అంటే ఎలా వాడాలి? ఒకటి జ్యోతిషపరంగా అంటే ఆస్ట్రాలజీ. ఈ జ్యోతిషపరంగా ఎలా చేస్తారంటే బిడ్డ పుట్టిన నక్షత్రం ప్రకారంగా మనకి జనరల్గా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అందుట్లో నక్షత్ర నామము అని అంటారు. అంటే బిడ్డ ఏ నక్షత్రంలో పుట్టాడో ఆ నక్షత్రానికి సంబంధించిన కొన్ని అక్షరాలు ఉంటాయి. సపోజ్ అనురాధ నక్షత్రంలో పుడితే ఎన్ అనే అక్షరంతో నాతో పేరు పెట్టుకోవాలి, నాగేశ్వరరావు ఇలా. కానీ ఇక్కడ తెలంగాణలో నక్షత్రనామం తెలిస్తే ఏదో చేతబడి చేస్తారు అన్న ఉద్దేశంతో, చేతబడి లేవు, ఏమీ లేవండి. దట్ ఈస్ ఎ ట్రాష్. చేసేవాళ్ళు ఎవరు లేరు. కొంతమంది ఉంటారండి, గొప్ప గొప్ప తాంత్రికులు చేసేవాళ్ళు చాలామంది చిన్నటికి చీపుగా చేయరు. ఏదో నిమ్మకాయకి రాయటము, నిమ్మకాయకి పసుపు రాసి కుంకుమ రాసి పడేయటం, ఇవన్నీ చీప్ టాక్టిక్స్. తాంత్రికం అనేది చాలా గొప్ప సబ్జెక్ట్. దానికి చాలా ఇది ప్రాక్టీస్ కావాలి. ఒక 20-30 సంవత్సరాలు బాగా ఇచ్చేయాలి. అలాంటి వాళ్ళు చేయగలరు, అలాంటి వాళ్ళు చిన్నటికి చేయరు. ఇది ఏమైనా కానీ తెలంగాణలో నక్షత్రనామాలు పెట్టుకోకుండా వ్యవహారిక నక్షత్రనామం తండ్రి చెవులో చెప్తాడు, తర్వాత వ్యవహారిక నామం, ఇలా నక్షత్రనామము వ్యవహారిక నామము పెట్టుకుంటారు. ఇది మామూలుగా ఇంతవరకు ఇలా పెట్టుకుంటారు. కానీ నేను చేసిన 42 ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో పాతకాలంలో రామాయణాల్లో అలాంటి పేర్లు అలా ఎలా పెట్టారు అన్నది నేను శోధించాను. నేను చాలా సంవత్సరాల నుంచి ఒక 20 ఇయర్స్ క్లాసెస్ కూడా చెప్పాను. క్లాస్ చెప్పడం వలన మనకి వాళ్ళకేదో మనం నాలెడ్జ్ ఇస్తున్నాం అనుకుంటాం. నో, వాళ్ళ దగ్గర నుంచి నేను క్లాసులు నేర్చుకున్నాను. నేను ఒక 2000 మందికి క్లాసులు చెప్పాను. 2000 మంది కూడా ఆ సబ్జెక్టులో నిష్ణాతులే. వాళ్ళు నాకు చాలా చెప్పారు. 2000 మంది నా దగ్గర నేను 2000 మందికి చెప్పాను అనుకుంటున్నాను. కానీ నేను 2000 మంది దగ్గర నేర్చుకునే అవకాశం పొందానని విలువతున్నాను. ఇప్పుడు కూడా రేపు 8-9 జూన్ 8-9 తారీఖుల్లో పంచపక్షి శాస్త్రం, కొత్త శాస్త్రం, ఎవరు వినలా, కొత్త శాస్త్రాన్ని మద్రాసు నుంచి ఒక అతన్ని తెప్పిస్తున్నాను. ఎవరైనా కావాలనుకున్నట్టయితే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. ఇప్పుడు నేము పెట్టేటప్పుడు నక్షత్ర నామంతో పాటుగా ఈ రాసులు ఉంటాయి. ఈ రాసులు 4 రకాలుగా ఉంటాయి. ఒకటిది భూతత్వం, వాయుతత్వం, జలతత్వం, అగ్నితత్వం. ఈ రాసులు, ఈ నక్షత్రము ఏ రాశిలో పడిందో చూసుకొని ఆ రాశికి అనుగుణంగా సాధన తారలో కానీ, క్షేమతార కానీ, సంపత్తారలో కానీ ఈ తారలు చూసుకొని ఈ తారలు ఏ తత్వంలో పడ్డది. సపోజ్ ఒక అబ్బాయి భూతత్వంలో పుట్టాడు అనుకోండి. భూతత్వంలో పుట్టిన వాడికి భూతత్వంలోనే పేరు పెడుతున్నారు. నక్షత్రనామం అంటే ఏ నక్షత్రము అదే రాశిలో పెడుతున్నారు. అది అందువల్ల అంతమంది డెవలప్మెంట్ అంతగా ఉండలేదు. ఈ భూతత్వంలో పుట్టిన వాళ్ళకి జలతత్వంలో పేరు పెడితే, జలతత్వం ల్యాండ్కి వాటర్ ఉంటే బాగా పంటలు పండుతుంది, డెవలప్మెంట్ ఉంటుంది. అలా బిడ్డ పుట్టిన నక్షత్రానికి సంబంధించి సంపత్తార కానీ, క్షేమతార కానీ, సాధనతార కానీ పేర్లు పెట్టుకుంటే తర్వాత ఏ ముహూర్తాలకి ఏ వేటికైనా కూడా సెట్ అవుతాయి. అలా పేరు పెట్టుకొని ఆ తత్వం, ఈ బిడ్డ ఏ తత్వంలో పుట్టాడో, ఏ రాశిలో ఏ నక్షత్రంలో పుట్టాడో ఆ నక్షత్రానికి తగిన సంపత్తార, క్షేమతార, సాధనతారలో చూసుకొని ఆ తత్వానికి వెళ్ళేది. భూతత్వం అయితే జలతత్వం, వాయుతత్వం అయితే అగ్నితత్వం, అగ్నితత్వం అయితే వాయుతత్వం. ఇలా అంటే వాయువుకి అగ్ని తోడైతే చాలా స్పీడ్గా ఉంటుంది.
ఇది కొత్త కాన్సెప్ట్, నేను ఒక 1995 నుంచి చెప్తున్నాను అందరికీ. ఇలా పేరు పెట్టుకోగలిగితే అంటే నక్షత్రానికి సంబంధించిన సంపత్తార, క్షమతార, సాధనతార వాటిల్లో పేరు పెట్టుకుంటూ ప్లస్ ఆ నక్షత్రానికి తగ్గట్టుగా అంటే ఏ నక్షత్రం ఏ రాశిలో పడింది ఆ రాశి యొక్క తత్వానికి ఆపోజిట్ తత్వం అంటే జలతత్వానికి భూతత్వం, భూతత్వానికి జలతత్వం, అగ్నితత్వానికి వాయుతత్వం, వాయుతత్వానికి అగ్నితత్వం లాగా పేరు పెట్టుకోగలిగితే చాలా బాగా ఉండాలి. అలాగే పేరు అనేది ఇప్పుడు ఏదో కట్ చేసి ఏదేదో పిలుస్తున్నారు, అలా కాకుండా మంచి మీనింగ్ఫుల్ పేరు పెట్టుకోవాలి. పేరు యొక్క మీనింగ్ బాగుండాలి. పేరు యొక్క మీనింగ్ బట్టి కూడా ఆ బిడ్డ యొక్క జాతకం ఆధారపడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ రామాయణంలో రాముల వారికి రామ వశిష్ఠుల వారి పేరు పెట్టారు. రామ అనేది ఒక తారక మంత్రం. ఆయన రాబోయే రోజుల్లో ఒక పెద్ద దేవుడిలాగా ఎదవుతారు. రామ అనేది ఒక మంత్రము కాబట్టి ఆయనకి ముందే ఊహించి రామ అని పేరు పెట్టాడు. అందువల్ల ఇప్పటికి కూడా ఎక్కడ చూసినా ఏ ఊళ్ళో చూసినా ఏ వీధిలో చూసినా రామాలయాలు ఉంటాయి. అంత పవర్ఫుల్ రామ. ఆ తర్వాత రాముడికి ఇలాంటి జరుగుతుంది, దశరథ వారితో ఇబ్బంది వస్తుంది, అడవులకు వెళ్ళాలి, ఇలా జరుగుతాయి అని అవన్నీ జాతకం ప్రకారంగా చూసి రెండో వాడికి లక్ష్మణ అని పేరు పెట్టాడు. లక్ష్మణ అంటే సర్వ శుభ లక్షణములు కలిగిన వాడు లక్ష్మణుడు. అందువల్లనే రాముల వారు అడవికి వెళ్తున్నప్పుడు భార్యను కూడా వదిలిపెట్టి రాముల వారితో వెళ్ళి రాముల వారితోనే ఉండి యుద్ధం కూడా చేసి చివరికి రాముల వారిని లంక నుంచి తీసుకొస్తారు అయోధ్యకి. అంత శుభలక్షణాలు ఉండేవి కాబట్టే రాముల వారు లక్ష్మణుడు రాములను అనుసరించాడు. అది లక్ష్మణ. అలాగే మూడోవాడు శత్రుఘ్నుడు. శత్రుఘ్నుడు అంటే మీనింగ్ శత్రువుల్ని అవలీలగా జయించగలిగిన వాడు శత్రుఘ్నుడు. అందువల్లే రాముడు లేడు, దశరథుడు అస్తగ్రహ కూటమి ఏర్పడుతుంది, దశరథుడు రాజువారు చనిపోతారు, తర్వాత పెద్దబ్బాయి రాముడు లేడు, లక్ష్మణుడు లేడు. అందువల్ల ఎప్పుడైతే రాజు లేని రాజ్యం విచ్ఛిన్నమైపోతుంది. అందువల్ల శత్రువులందరూ మీద పడతారు. అందువల్ల శత్రువులందరినీ అవలీలగా జయించగలిగిన వాడు కాబట్టి ఆ అబ్బాయికి శత్రుఘ్నుడు అని పేరు పెట్టాడు. అందువల్లే ఆయన ఉన్నంతకాలం శత్రువులు ఎవరు రాల. తర్వాత చివరికి భరతుడు అంటే భక్తికి మారు పేరు. అందువల్లే రాముల వారు లేకపోయినా కూడా ఆయన పాదాలు తీసుకొచ్చి సింహాసనం పెట్టి ఆయన పరిపాలన కానిచ్చాడు. అలా మంచి మీనింగ్తో పేరు పెట్టండి. ఇది జ్యోతిష ప్రకారం. జ్యోతిష ప్రకారంగా మనం నక్షత్రానికి సంబంధించిన సంపత్తార, సాధనతార, క్షేమతార వీటితో తత్వాలకి అనుగుణంగా పేరు పెట్టుకోవాలనుకున్నాం. దట్ ఈస్ వెరీ గుడ్. తర్వాత న్యూమరాలజీ. ఈ జ్యోతిషము ప్లస్ న్యూమరాలజీ ప్రకారంగా పేరు పెట్టుకుంటే చాలా బాగా ఉంటుంది. ఇది దీంట్లో డేట్ ఆఫ్ బర్త్ డిఓబి, దీంట్లో బర్త్ డేటు, డెస్టినీ నెంబర్. సపోజ్ బిడ్డ 29/5/2024 పుట్టాడు అనుకోండి. ఈ బిడ్డ యొక్క బర్త్ నెంబర్ 2, డెస్టినీ నెంబర్ 25/7/7/2/9/2/11/11/4/15. ఇలా ఇవాళ పుట్టిన బిడ్డకి నక్షత్ర ప్రకారంగా చూసుకున్న తర్వాత ఇది 2కి అంటే బర్త్ నెంబర్ 2కి డెస్టినీ నెంబర్ 15కి అనుగుణంగా పేరు పెట్టుకోవాలి. దట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ముఖ్యంగా బర్త్ నెంబరు డెస్టినీ నెంబర్కి 2కి అనుగుణంగా మంచి నేమ్ నెంబర్ పెట్టుకోవాలి. నేమ్ నెంబర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. నేమ్ నెంబర్ ఇదే చాలా ఉంటుంది. నేను చూసిన ఈ 42 ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో నేను రాసిన మీరే న్యూమరాలజిస్ట్ బుక్లో కూడా 440 పేజీలతో న్యూమరాలజీలో సమగ్రంగా గ్రంథం రాయటం జరిగింది. దీంట్లో కూడా చాలా ఎవరు ఏ డేట్లో పుట్టిన వాళ్ళకి ఏ నెంబర్లో పేరు పెట్టుకోవాలి, ఎలా పెట్టుకుంటారు, ఏ నెంబర్ ఉన్న వాళ్ళకి ఎలాంటి రిజల్ట్స్ వస్తాయని అన్నీ కూడా డీటెయిల్డ్గా కూలంకుషంగా రాయటం జరిగింది. ఇలా ఈ నేమ్ నెంబర్ ప్రకారంగా చూడటమే చాలా ముఖ్యం. నక్షత్ర ప్రకారం పెట్టుకున్నాం కదండి, ఇదంతా ఇదివరకు చూసామంటే లేదు. కర్ణ అండ్ అర్జున ఈజ్ 15 నెంబర్. ఈజ్ భారతంలో ద్రోణాచార్యులు, కృపాచార్యులు, ఇంకా ఆచార్యులు ఎంతోమంది ఉన్నా సరే అర్జున ఈజ్ ద హీరో. ఇప్పుడు కూడా నా ఉద్దేశంలో సినీ ఫీల్డ్లో మెగాస్టార్ వీళ్ళంతా ఉన్నా కూడా ఇప్పుడు అర్జున్, అదే మన బన్నీ ఉన్నాడు కదా, ఈజ్ ద నెంబర్ 1. ఆయనదే ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ట్రెండ్ నడుస్తుంది. లైక్ దట్ అర్జున్, ఆయన పేరు కూడా అర్జున్. అలాగే కర్ణుడు అర్జునుడి కన్నా పవర్ఫుల్, ఆయనకన్నా పెద్దవాడు. కానీ ఈజ్ నెంబర్ ఈజ్ 18 నెంబర్ రావటం వలన కష్టాలు పడ్డాడు, చాలా అవమానాలు పడ్డాడు, చాలా అవమానం పడ్డాడు. చివరిలో చనిపోయాడు, యుద్ధంలో చనిపోయాడు.
అర్జునుడు గెలిచాడు. అలాగే ఇలా చాలామంది ఎంతో మందిని చూసినా కూడా ఈ నెంబర్ ప్రకారంగానే వీళ్ళ జీవితం ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు కపిల్ దేవ్ అండ్ ఇమ్రాన్ ఖాన్ వీళ్ళిద్దరు 83 ఆ ప్రాంతాల్లో ఇండియాకి కపిల్ దేవ్ కెప్టెన్ అయితే ఇమ్రాన్ ఈజ్ ఏ 13 నెంబర్. కపిల్ దేవ్ ఈజ్ వెరీ వెరీ గుడ్. అందువల్లే కపిల్ దేవ్ గారు బాగా సంపాదించుకొని స్టార్ హోటల్స్ కొనుక్కొని లగ్జరియస్గా గౌరవంగా బతుకుతున్నారు. ఇమ్రాన్ ఖాన్ గారు చాలా పాలిటిక్స్లోకి వెళ్ళి అక్కడ భార్యలు 2-3 భార్యలు చనిపోయి అది చేసి ఆయన మీద యాక్సిడెంట్లు అయ్యి కాల్పులు జరిగి తర్వాత పోలీసు వాడు ఆయన మీద ఒక ప్రైమ్ మినిస్టర్ మీద చేయటం ఇలాంటివన్నీ చాలా అవమానాలు పడ్డారు. ఇలాగే నేను చాలామందిని చూశాను. కొంతమంది పెద్ద వాళ్ళు కూడా బయటికి చెప్పుకోలేరు కానీ చాలా లోపల మదన పడుతూ ఉంటారు. ఇన్సల్ట్ చేశారండి అదండి ఇదండి. వాళ్ళకు కూడా ఇన్సల్ట్ ఉంటుందా అని మనం అనుకుంటాం కానీ చాలామంది ఇన్సల్ట్ ఫీల్ అవుతుంటారు. నేమ్ నెంబర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. నేములో కూడా పిలిచే పేరు ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. తర్వాత నా పేరు ఉంది అనుకోండి దావూద్, నా డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా దావూద్ బాగుండాలి. నా పూర్తి పేరు మొహమ్మద్ దావూద్ అనేది కూడా బాగుండాలి. తర్వాత ఎండి దావూద్ అనే దానికి 100% కరెక్ట్గా పర్ఫెక్ట్గా పెట్టగలగాలి. తక్కిన ఇంటి పేరుతో పెట్టలేమండి. ఎంత ఇదైనా కూడా పెట్టలేము. నాకు ఒక్కోసారి పేరు పెట్టాలంటే ఒక 5 to 10 days కూడా పడుతుంది. ఇంటి పేరుతో కూడా చూడాలి. తర్వాత సపోజ్ ఇనిషియల్ నాది ఎండి దావూద్ కూడా బాగా ఉండేటట్టుగా చూడాలి. అందువల్లే న్యూమరాలజీ అనేది చాలా జాగ్రత్తగా విత్ మీనింగ్తో పెట్టాలి. కొంతమంది ఏమనుకుంటారంటే దీనికి చాలా ఓపిక కూడా ఉండాలి. ఓపికగా ఒక 3-4 days చేసి చాలా ఒక పేరు పెట్టాలంటే మేము 40-50 పేర్లు వెరిఫై చేసి పెట్టడం జరుగుతుంది. దీనికి ఫీజు ఇవ్వమంటే చాలామంది అంత నా ఫీజు అనుకుంటారు. ఫీజు కాదండి. మీకు పిల్లవాడు నర్సరీలో జారాలి అంటే నర్సరీకి ₹1,00,000 కడుతున్నారండి. నేను మా మనవడికి 1,40,000 కట్టాను. నర్సరీ ఫీజే 1,00,000. ఇది నేమ్ అనేది ఒక 100 సంవత్సరాలకు సంబంధించిన నేమ్. అందువల్ల ఈ నర్సరీకి ₹1,00,000 కట్టే కన్నా మీరు కనుక మంచి పేరు పెట్టించుకుంటే ఏ భారతీయ విద్యాభవన్లోనో లాటరీలు వచ్చేస్తుంది. లాటరీలో వస్తే ఫీజు తక్కువ. లైక్ దట్ అన్ని రకాలుగా. తర్వాత ఎగ్జామ్ రాస్తే మంచి కాలేజీలో సీట్ వస్తుంది. తర్వాత ఎగ్జామ్ రాస్తే ఐఐఎంలో వస్తుంది, లేకపోతే ఐఐటీలో వస్తుంది, లేకపోతే సివిల్ సర్వీసెస్ పాస్ అవుతాడు, లేకపోతే మంచి డాక్టర్ అవుతాడు. నేమ్ బాగుంటే జీవితం అంతా చాలా బాగా ఉంటుంది. లైక్ అర్జున నేమ్ నెంబర్ 15. తల్లిదండ్రులతో బాగున్నాడు. తర్వాత గురువు దగ్గర ద్రోణాచార్య దగ్గర ఈయన చాలా ఇంపార్టెంట్. తర్వాత భీష్ముడి దగ్గర చాలా ఇంపార్టెంట్. కృష్ణుడికి ఈయన చాలా ఇంపార్టెంట్. అందరికీ 7 లోకాలలో కూడా ఆయనకి గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. లైక్ దట్ ఎంజాయ్ ది లైఫ్. నేమ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మీరు కాస్త ఓపిక పట్టుకొని మంచి జ్యోతిష్యము, న్యూమరాలజీ, గ్రాఫాలజీ ఇప్పుడు కాదు 15 ఏళ్ళు 14 సంవత్సరాల నుంచి సిగ్నేచర్ కూడా చాలా ముఖ్యం. అలాంటి వాళ్ళు చేసుకోగలిగితే చాలా బాగుంటుంది. నేమ్ అనేది చాలా 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 ముఖ్యం. అందువల్ల మంచి జ్యోతిష్యము, న్యూమరాలజీతో ఈ తత్వాలకు అనుగుణంగా పేరు పెట్టించుకోగలిగితే బిడ్డకి చాలా మంచి భవిష్యత్తు, ముఖ్యంగా ఆరోగ్యము కూడా. కొన్ని నెంబర్లు ఉంటాయి. 13 నెంబర్ల పేరు ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు పుట్టిన కాడి నుంచి హాస్పిటల్కి వెళ్తూనే ఉంటారు. ఒక హాస్పిటల్కి అట్ట విరోచనాలు అటు వెళ్ళి వస్తే 20,000 అవుతాయి. ఆరోగ్యం కూడా న్యూమరాలజీ మీద ఆధారపడుతుంది. అదృష్టం కూడా ఆధారపడి అన్నీ కూడా మంచి మీనింగ్తో, మంచి అర్థంతో, తత్వాలకు అనుగుణంగా న్యూమరాలజీ, డేట్ ఆఫ్ బర్త్, డెస్టినీ బర్త్ అనుగుణంగా మంచి పేరు పెట్టించుకుంటే బిడ్డకి బంగారు భవిష్యత్తు ఇచ్చినట్టు ఉంటారు. మీరు 100 కోట్ల రూపాయల ఆస్తి ఇచ్చినా ఏదో ఒక దాంట్లో పోగొట్టవచ్చు. కానీ పేరు బాగా ఉంటే ఈ 100 కోట్లని 5,000 కోట్లు చేసుకోవచ్చు. అలా మంచి బిడ్డకు మంచి పేరు పెట్టించుకోండి. నేమ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. తర్వాత నేను చేసిన రీసెర్చ్లో అమ్మాయిల పేరులో మాత్రం టీ అనే అక్షరం రావద్దు. ప్రపంచంలో ధైర్యంగా చెప్పగలను. నేనే రీసెర్చ్ చేసి చెప్పాను 1995లోనే. ఎవరి అమ్మాయిల పేరులో టీ ఉన్నా కొంచెం ఇబ్బందులు ఉంటాయి. అంటే అందరికీ ఉండవండి. ఎవ్రీ లా హ్యాజ్ ఇట్స్ ఓన్ ఎక్సెప్షన్స్. ఒక 20 to 30% అమ్మాయిలకి శ్వేత, స్వాతి, గీత, సీత, సావిత్రి, జయలలిత, మాయావతి లైక్ దట్ వీళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అందువల్ల మై హంబుల్ రిక్వెస్ట్. అంతకుముందు తెలియక ఏదో పెట్టాం. ఇప్పుడు ఇక నుంచి ఫ్యూచర్లో మాత్రం అమ్మాయిల పేరులో టీ అనే అక్షరం లేకుండా చేసుకోగలిగితే చాలా బాగుంటుంది. దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ టీ ఉండటం వల్ల కొంచెం ఫ్యామిలీ లైఫ్లో సంతానం విషయంలో కానీ లేకపోతే భర్త విషయంలో కానీ కొంచెం తాగుబోతూ ఉండటం, కొంచెం వేరే అలవాట్లు ఉండటం ఇవి కూడా చూస్తున్నాను. అందువల్ల ఇలాంటి కొంచెం జాగ్రత్త. అందరికీ కాదండి,
కొంతమందికి. అందువల్ల ఆ కొంతమందికి కూడా ఇలాంటి ఇబ్బందులు లేకుండా మనకి శాస్త్రం తెలుసు కాబట్టి, కరోనా వస్తుంది ముందే తెలుసుకున్నాం కాబట్టి వ్యాక్సిన్ వేసుకుంటాం, బీసీజీ వేసుకుంటాం, ఏది రాకుండా మందులు. మనకి ఎదురు పోలియో వచ్చేది, ఇప్పుడు పోలియో లేదు. బికాజ్ ఆఫ్ పోలియో వ్యాక్సిన్ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు పోలియో ఇదైంది. ఇదివరకు వీధికి ఒకడు ఉండేవాడు, కుంటోడు, ఇలా నడుచుకుంటూ అలా ఉండేవాడు, పోలియోతో బాధపడేవాడు. ఇప్పుడు ఎవరు లేరు. బికాజ్ సైన్స్ యొక్క అడ్వాంటేజ్ తీసుకున్నాం. ఇప్పుడు దిస్ ఈజ్ ఆల్సో సైన్స్. అందువల్ల దీని అడ్వాంటేజ్ తీసుకొని మీ బిడ్డలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలి అనుకునేటైతే మంచి పేరు పెట్టించుకోండి. ఈ ప్రోగ్రాం నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి. ఈ ప్రోగ్రాం మీద మీ కామెంట్స్ని నిర్మోహమాటంగా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. తర్వాత నేను ఒక ప్రేయర్ స్టార్ట్ చేశానండి. ఎవరైనా పొద్దున నిద్ర లెగవగానే బెడ్ మీద ఉండగానే థ్యాంక్ యూ గాడ్, ఐ లవ్ యూ గాడ్, ఐఎమ్ సారీ గాడ్, ప్లీజ్ ఫర్గివ్ మీ గాడ్, ప్లీజ్ బ్లెస్ మీ గాడ్ అని ఒక 5-10 నిమిషాలు ప్రేయర్ చేసుకుంటే, ప్రేయర్ ఈజ్ వెరీ వెరీ పవర్ఫుల్. మీరు ప్రేయర్ చేస్తే యూనివర్స్ మీకోసం పనిచేస్తుంది. ఇది ఈజ్ ఎఫర్మేషన్, ఒక పాజిటివ్ థాట్. దీనివల్ల మీకు అనుకొని మీ కోరికలన్నీ అనుకోండి, అన్ని కోరికలు తీరుతాయి. యూనివర్సే మీకోసం పనిచేస్తుంది. అలాగే నైట్ బెడ్ మీదకి వెళ్ళగానే థ్యాంక్ యూ గాడ్, ఐ లవ్ యూ గాడ్, ఐఎమ్ సారీ గాడ్, ప్లీజ్ ఫర్గివ్ మీ గాడ్, ప్లీజ్ బ్లెస్ మీ గాడ్ అని ఒక 5-10 నిమిషాలు అనుకొని మీ కోరికలన్నీ అనుకోండి, అన్ని కోరికలు తీరుతాయి. ఎలాంటి వాళ్ళైనా మీరు ట్రై చేసి చూడండి, ఒక 41 days మీకు అనుకున్న కోరికలన్నీ తీరుతాయి. గాడ్ బ్లెస్ యూ ఆల్.